నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలేనని పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా నెల ముగ్గు పెట్టడంతోనే అని రంగవల్లులు భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమాలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూమణి దంపతులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు. మరొక అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ జగ్గంపేట మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండి వంటలు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్నదర ఆధ్వర్యంలో వచ్చిన వారందరికీ ప్రసాదం పంపిణీ, వివిధ వర్ణాలతో మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. అనంతరం విజేతలకు పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులను జ్యోతుల లక్ష్మీదేవి అందజేశారు. కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, బుర్రకథలు, ఉయ్యాలలు ఆహుతులను అలరించాయి. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి పెద్ద పండుగ అన్నది మనకి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పండుగ కాకుండా మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా ఒకసారి చెప్తే తెచ్చుకొని నీరాజనం పలికేటటువంటి పండుగ కూడా పెద్ద పండుగ. పెద్దలు దీన్ని చెప్తారు. అటువంటి పెద్ద పండుగని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక జాతీయ పండుగ, అధికారిక పండుగ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా ఈ పండుగను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జగ్గంపేటలో ఈ పెద్ద పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా నేను ఒక చిన్న పిలిపిస్తే అందరూ సాంప్రదాయబద్ధ దుస్తులతో రావాలి అని చెప్పేసి ఒక చిన్న పిలిపిస్తే అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కన్నుల వైభవాన్ని చూస్తే నిజంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండుగ అంతా కూడా మన జగ్గంపేటలోనే రంగరించుకుంది అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి సందర్భం. ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు చూసినటువంటి విన్యాసాలన్నీ కూడా ఈవేళ ఈ పండగ కార్యక్రమం ద్వారా మనం తిలకించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకం, అలాగే మన ప్రాంతానికి శుభదాయకం కూడా. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.